ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి, దేశం కోసం ప్రార్థనా సహవాసం. ఈ ఆగస్టు 15వ తేదీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భాన్ని మనం పురస్కరించుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆయా ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. ప్రతి దేశంలో ప్రతి ఒక్కరూ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మన దేశం సురక్షితంగా ఉండేటట్లుగా మన ఫిలదెల్ఫియా హోలీ మందిర్, గోగులపల్లి, అల్లూరు మండలం, నెల్లూరు జిల్లాలో ఉన్న మన ప్రార్థనా మందిరంలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దయచేసి మీరు అందరూ తప్పక పాల్గొని ప్రార్థన చేస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. వాక్యోపదేశకులు, దైవజనులు వస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో కూడా మనల్ని దేశం కొరకు ప్రార్థించే ప్రార్థనా యోధులుగా దేవుడు మనల్ని మార్చాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దయచేసి రండి. 10 గంటల తర్వాత ప్రారంభించబడుతుంది. 9 గంటలకే ప్రార్థనలు కొన్ని ప్రారంభించబడతాయి. 10 గంటల నుంచి మనం 1 గంట వరకు ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉందాం. కాబట్టి మీరు అందరూ వచ్చి అనేక అంశాల కోసం మనం ప్రార్థన చేద్దాం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉన్నాయి, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. పేదరికం ఉంది, నిరుద్యోగత ఉంది, ఆర్థిక సంబంధమైనటువంటి వెనుకబాటుతనం ఇంకా ఉంది. నా జనులు ఎన్నడూ సిగ్గుపడరని దేవుడు చెప్పాడు. మీలో పేదలు ఎవరు ఉండరని దేవుడు చెప్పాడు. అదేవిధంగా మనం ఆ విధంగా ప్రార్థన చేద్దాం దేవుని సహాయం కొరకు. దేవుడు చెప్తా వచ్చాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని తమ చెడు మార్గంలో విడిచి నన్ను వెతికిన ఎడల ఆకాశమందును నేను ఆలకించి దేశాన్ని స్వస్థపరుస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి రండి, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మన దేవుని సహాయాన్ని వేడుకుందాం, కోరుకుందాం. దేవుడు మన దేశాన్ని ఆశీర్వదించినట్లుగా. దేశం అంటే ఏమో కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు ఒక కవి. కాబట్టి మనందరి కొరకు, ప్రజల కొరకు, ఆయా కులాల్లో ఉన్నవారు, మతాల్లో ఉన్నవారు, దేశంలో రకరకాల ప్రాంతాలు, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వారు, సైనికులు, రైతులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు, కూలి పని చేసుకుంటున్న వాళ్ళు, కర్షకులు, ప్రతి ఒక్కరి కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్స్ అధికారులు, పొలిటీషియన్స్ అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. రండి, దేవుని దీవెనలు పొందుకోండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.